హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న SwathiAnilTechVlogs. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోకో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన పోకో X5 5G గురించి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అసలు ఈ మొబైల్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న పూర్తి క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలో వచ్చేస్తుంది. ఈ మొబైల్ ఎవరైతే కొనాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది. అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్తో తీసుకుని వచ్చారు. బేస్ వేరియంట్ 6GB 128GB 18,999, అలాగే హైయర్ వేరియంట్ 8GB 256GBతో తీసుకుని వచ్చారు. 20,999 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు మనకి ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఐసిఐసి కార్డ్ మీద 2000 వరకు మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి బేస్ వేరియంట్ 6GB 128 అయితే వచ్చేస్తుంది. ఈ 17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అసలు ఈ మొబైల్ కొనొచ్చా, అసలు ఇందులో ఉన్న ఈ పోకో X5 5Gలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటిది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ తర్వాత అయితే మీరు డిసైడ్ అవ్వండి ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది మీకే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ముందుగా ఈ మొబైల్లో ఉన్న కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాసెసర్ 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఆల్రెడీ మనకి లాస్ట్ జనరేషన్ అయిన పోకో X4 Pro 5Gలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. అదే ప్రాసెసర్ని ఇప్పుడు ఈ X5లో కూడా తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్లో ఉన్న మైనస్ ఏంటంటే మనకి హెవీ యూసేజ్కి ఈ ప్రాసెసర్ పనికిరాదు. అలాగే మీరు గేమింగ్ పరంగా యూజ్ చేసుకోవాలన్నా కానీ ఈ ప్రాసెసర్ పనికిరాదు. హ్యాంగింగ్ ఇష్యూస్ వస్తాయి, ల్యాగ్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. గేమింగ్ పరంగా చాలా ఇష్యూస్ని అయితే మీరు హెవీ యూసేజ్లో అయితే చాలా ఇష్యూస్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ డే టు డే మల్టీ టాస్కింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ జనరేషన్కి సిరీస్ అప్గ్రేడ్ చేసి కూడా వీళ్ళు సేమ్ ప్రాసెసర్ని అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే ఇందులో ఉన్న కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో ఈ పోకో X5ని తీసుకొని వచ్చారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో తీసుకొని వచ్చారు. బట్ ఈ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ అనేది ఉన్న యూజ్ అయితే అవ్వవు. అలాగే మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గించేశారు. 48 MPనే మనకి తీసుకొని వచ్చారు. లాస్ట్ జనరేషన్తో కనుక మీరు కంపేర్ చేసుకుంటే పోకో X4 Pro 5Gలో 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ ఇందులో ఇంకా తగ్గించేశారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. అలాగే పోకో X4 Pro 5Gలో మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ పోకో X5 5Gలో ఈ డ్యూయల్ వీడియో సపోర్టింగ్ కూడా తీసేయడం జరిగింది. అలాగే ఇంకొక మెయిన్ మైనస్ ఏంటంటే వీడియో రికార్డింగ్ మనకి 1080 30 FPS వరకే ఇందులో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ అనేది సపోర్ట్ చేయదు. మీరు ఏ బ్రాండ్లో అయినా స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉన్న మొబైల్ని తీసుకుంటే ఆ ప్రాసెసర్ ఉన్న మొబైల్లో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఈ మొబైల్కి ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మీరు కనుక లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే పోకో X4 Pro 5Gలో మనకి సేమ్ 5000 బ్యాటరీ ఉంటుంది. బట్ 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. కానీ ఇందులో ఇక్కడ కూడా మనకి తగ్గించేశారు. 33 wattsనే ఈ పోకో X5లో అయితే తీసుకొని వచ్చారు. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి పోకో అంటే మ్యాక్సిమం అన్ని మొబైల్స్లోనూ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ ఈ పోకో రీసెంట్గా లాంచ్ చేసిన ఈ X5లో మాత్రం సింగిల్ స్పీకరే ఉంటుంది. బాటంలో మెయిన్ స్పీకరే సింగిల్ స్పీకర్తోనే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా ఒక మైనస్. అలాగే లాస్ట్ జనరేషన్ అయిన పోకో X4 Proలో మనకి ఆడియోలో డాల్బీ అటమ్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. బట్ ఇందులో పోకో X5లో మాత్రం ఈ సపోర్ట్ కూడా డాల్బీ అటమ్స్ని కూడా తీసేయటం అయితే జరిగింది. ఇది కూడా ఒక మైనస్. అండ్ ఇప్పుడు లాంచ్ అవుతున్న మోడల్స్ అన్నీ కూడా మనకి మ్యాక్సిమం Android 13తోనే తీసుకుని వస్తున్నారు. బట్ ఈ పోకో X5 మాత్రం Android 12తో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ మొబైల్ కొనే ఆలోచన ఉంటే మాత్రం ఈ మైనస్లన్నీ కూడా మీరు మీ మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తరువాతే మీరు మొబైల్ కొనడానికైతే మూవ్ అని అయితే అవ్వండి. మీ డబ్బులను అయితే వేస్ట్ చేసుకోకండి. అలాగే ఈ మొబైల్లో చెప్పుకోదగ్గ ప్రోస్ ఉన్నాయంటే మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ డిస్ప్లే. ఈ మొబైల్ డిస్ప్లే మనకి 6.67 inches FHD+ సూపర్ AMOLED స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో 1200 nits పీక్ బ్రైట్నెస్తో పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ మొబైల్ని తీసుకొని రావడం జరిగింది. ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మీకు L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది చూసుకోవచ్చు. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మీకు వేరే లెవెల్ అయితే
ఉంటుంది. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ మొబైల్ మనకి డ్యూయల్ 5G సిమ్ స్లాట్ సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే సిమ్ 1 5G ఉంటుంది, సిమ్ 2 కూడా మీకు 5G సపోర్ట్ అనేది చేస్తుంది. అలాగే ఇంకొకటి ఈ మొబైల్ మనకి 7 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ఇంపార్టెంట్ అయిన N77, N78 5G బ్యాండ్స్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ నార్మల్ పోకో మొబైల్స్తో మీరు కనుక కంపేర్ చేసుకుంటే ఈ పోకో X5 అనేది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది, ఇది కూడా చెప్పుకోదగ్గదే. అండ్ ఈ మొబైల్ IP53 డస్టెన్స్ ప్లస్ ప్రూఫ్తో తీసుకొని రావడం జరిగింది. మనకి చెమట పోసినప్పుడు లేదా చిన్న చిన్న రైన్స్లో అయితే సర్వే అవ్వగలదు. మీరు కనుక డీప్ వాటర్లో కనుక పెడితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే పాడవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇందులో ఉన్న మైనస్ల గురించి ప్లస్ల గురించి రెండింటి గురించి క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనిని బట్టి అయితే మీరు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది డిసైడ్ అవ్వండి. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, అసలు వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే కరెక్ట్ కాదు. మీరు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటేనే పోకో X4 Pro 5Gతో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎప్పుడైనా కానీ మనకి లాస్ట్ జనరేషన్ ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తో ప్రైస్ కూడా అగ్రెసివ్ కాకుండా అయితే తీసుకొని రావాలి. బట్ ఈ పోకో X5లో అయితే అలా కనిపించట్లేదు. నా ఒపీనియన్ అయితే ఈ మొబైల్ని అయితే మీరు స్కిప్ చేయండి. లేదన్నా పోకోలోనే కావాలి, నేను పోకో లవర్ని, నేను పోకో తప్పితే వేరే కంపెనీ బ్రాండ్ అనేది నేను యూజ్ చేయను అని మీకు ఆలోచన ఉంటే మాత్రం పోకోలో లాస్ట్ మంత్లో మనకి పోకో X5 Pro 5Gని అయితే లాంచ్ చేసింది. ఆ మొబైల్ ప్రైస్కి ఆ మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే వర్తబుల్. ఆ మొబైల్ మనకి అరౌండ్ 25-23 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ మీకు అండర్ 20,000 బడ్జెట్లో మీకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే నేను 2 మొబైల్స్ని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. రీసెంట్గా లాంచ్ చేసిన IQ Z7 5G, అలాగే మోటో నుంచి మోటో G73 5G. ఇవి 2 కూడా మన ఛానల్లో ఇన్డెప్త్ రివ్యూస్ అయితే నేను చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండర్ 20,000లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్స్ అని ఇవి 2 కూడా మాట్లాడుకోవచ్చు. మీరు ఇవి 2 కూడా రివ్యూస్ చెక్ చేయండి ఫస్ట్, ఆ తర్వాతే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను అన్నది. మీ డబ్బుల్ని అయితే వేస్ట్ చేసుకోమాకండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మెసేజ్ చేయటం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.